హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గ్రో బ్యాగ్స్లో మట్టి అయితే తీసేసాను. ఈ గ్రో బ్యాగ్స్లోనేమో చూడండి, ఇంతవరకు నేను గార్డెన్ ఊడ్చిన చెత్త, ఆకులు, ఈ పాదులు తీసేసానని చెప్పాను కదా, ఆ పాదులు ఈ గ్రో బ్యాగ్లో అయితే వేసేసాను. ఇక్కడ మట్టి ఉంది కదా, ఈ గ్రో బ్యాగ్లో మట్టి అనమాట. ఆ మట్టిని ఒక రోజంతా ఎండబెట్టేసి మళ్ళీ గ్రో బ్యాగ్స్లో ఆ పాదులు అది వేసి పైన మట్టేసాను. చూడండి, చాలా బాగా కలిసి వచ్చింది కదా. కింద అలాగా పాదులు ఆకులు ఉన్నాయి కాబట్టి కంపోస్ట్ తయారైపోతుంది. ఇంకా దాంట్లో ఏదైనా మొక్క వేసుకుందాం మనం. ఇప్పుడు వచ్చేసి మనకి గార్డెన్లో చామంతి పూలు వస్తున్నాయండి. చూడండి, మొగ్గ కనిపిస్తుందా మీకు? చామంతి పూలు. యాక్చువల్లీ ఇదైతే కొని తీసుకొచ్చింది కాదు, ఆల్రెడీ కొని తీసుకొచ్చిన చామంతులు ఉన్నాయి కదా. మన వర్షాలు పడుతుంటే చిన్న చిన్న కట్ చేసి ఇలా విరిచి ఆ గ్రో బ్యాగ్లో గుచ్చాను అనమాట. అవి అయితే బతికినాయి, అప్పుడే మొగ్గలు కూడా వస్తున్నాయి. చూడండి, ఇక్కడ నేను వర్షాలు తగ్గినాయి అని చెప్పి ఎంతో బాగా క్లీన్ చేసుకున్నాను కదా కష్టపడి. వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ అదిగో అక్కడ కర్ర కట్టి ప్లాస్టింగ్ చేయడానికి కర్ర కట్టారు. ఆ కర్ర కట్టడానికి అడ్డొచ్చినాయి అని చెప్పి అదిగో ఇక్కడ కొన్ని, ఈ పక్కన కొన్ని మొక్కలు అయితే పెట్టేశారు నాకు. లాస్ట్ టైం అయితే మొత్తం చాలా టమాటోలు, మిరపకాయలు మంచి పూత మీద ఉన్నాయి, అవన్నీ ఇరిగిపోయినాయి. చూడండి, ఈ పక్కకి జరిపేసి ఇదంతా ప్లాస్టింగ్ అయితే వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళ పని బాగా చేసుకుంటున్నారు, కానీ వాళ్ళ వల్ల నా మొక్కలు అయితే చాలా ఇదైపోతున్నాయి అసలు. ఇప్పుడైతే వర్షం పడిందండి, నేను పైకి వచ్చినప్పటికీ తడిగా ఉంది. చూడండి, ఆ పక్కన పెట్టాను నేను అసలు సంచలేసి ఆ చివర పెట్టుకున్నా. ఆ చివరి అవన్నీ తీసుకొచ్చి ఈ పక్కన కొన్ని పడేశారు ఫ్రెండ్స్. ఏంటో ఈ చాకరీ అయితే ఎక్కువైపోతుంది నాకు. వీళ్ళు చేసే పని ఎక్కువైపోతుంది. నా గార్డెన్ గురించి కాదు కానీ నా గార్డెన్ మొక్కలు అవి పూతల మీద ఉన్నాయి, తీసేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.